అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్, ఏ పాయింట్ P is moving, a point P is moving on the curve y is equal to 2x square, moving on the curve y is equal to 2x square. The x coordinate of P, the x coordinate of P is increasing at the rate of 4 units per second, of 4 units per second. Find the rate at which y coordinate is increasing when point is at 2,8. When the point is at 2,8. A point P is moving on the curve y is equal to 2x square. The x coordinate of P is increasing at the rate of 4 units per second. 4 units per second మనకి అది ఇంక్రీజ్ అవుతుంది. ఫైండ్ ది x కోఆర్డినేట్ ఆఫ్ P ఇంక్రీజ్ అవుతుంది. అయితే y కోఆర్డినేట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఫైండ్ ఎట్ విచ్ y కోఆర్డినేట్ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ద పాయింట్ ఈజ్ ఎట్ 8 దగ్గర ఉంటే పాయింట్ y కోఆర్డినేట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని అన్నాడు. అంటే సొల్యూషన్లో మనకి గివెన్ ఏమి ఇచ్చాడు మనకి అది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ dx by dt ఇచ్చాడు. dx by dt ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 4 units per second ఇచ్చాడు. ఫైండ్ అట్ విచ్ y కోఆర్డినేట్ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ద పాయింట్ ఈజ్ ఎట్ 2,8 అయితే 2,8 అయితే మనకి పాయింట్ 2,8 దగ్గర y కోఆర్డినేట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. అండ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్, y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. ఓకేనా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకి ఏమవుతుంది, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 4x ఇంటూ విత్ రెస్పెక్ట్ టు t చేయాలి. dy బై dt కదా మనం చేయాలి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు t ఇంక్రీజ్ అవుతుంది కదా, అట్ ది రేట్ ఆఫ్ 4 units per second అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో dx బై dt ఇచ్చాడు మనకి. ఏంటంటే మనం విత్ రెస్పెక్ట్ టు t చేయాలి ఇక్కడ. సారీ, విత్ రెస్పెక్ట్ టు t చేస్తే dy బై dt ఈజ్ ఈక్వల్ టు 4x. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు t చేస్తే 4x ఇంటూ మరి ఎక్స్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు t కదా. సో dx బై dt. ఓకేనా. ఇది నథింగ్ బట్ ఏంటి, dy బై dt నథింగ్ బట్ ఏంటి, చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు టైం t. అంతేనా. ఇది 4. అప్పుడు డిఫరెన్షియేట్, సారీ ఇది ఇక్కడ ఏం చేస్తారంటే increasing of y coordinate at 2,8.
పాయింట్ 2,8 దగ్గర కదా మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 2,8 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమవుతుంది, dy/dt ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ టీ ఎక్స్ అంటే ఎంత, టీ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, టీ 2 ఇంటూ dx/dt మనకు ఆల్రెడీ వచ్చింది. dx/dt ఎంత వచ్చింది మనకి, dx/dt మనకు ఆల్రెడీ ఇచ్చాడు 4, సో 4 ఇదేమవుతుంది 16 ఇంటూ 2 32 యూనిట్స్ పర్ సెకండ్. ఇదేంటిది, dy/dt చేంజ్ ఇన్ y కోఆర్డినేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అర్థమైందా, ఎట్ పాయింట్ 2,8. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది జాగ్రత్తగా చేయండి. 32 యూనిట్స్ పర్ సెకండ్. ఓకేనా, దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చనే. ఇది కూడా ఏంటిది, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ రేట్ ఆఫ్ 9 cubic centimeters per second. The volume of a cube is increasing at a rate of 9 cubic centimeters అంటే సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్, ది సర్ఫేస్ ఏరియా increasing when the length of the edge is increasing when the length of the edge is 10 centimeters. The volume of a cube is increasing at a rate of 9 centimeters per second. సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. వాల్యూమ్ అంటే క్యూబుల్లో వస్తుంది కదా, సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అయితే హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ది లెంత్ ఆఫ్ ది ఎడ్జ్ ఈజ్ 10 centimeters అయితే దాని సర్ఫేస్ ఏరియా అంత ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైనా, ఇది క్వశ్చన్. గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్, అంటే dv/dt ఇచ్చాడు మనకి. dv/dt ఈజ్ ఈక్వల్ టు 9 centimeter క్యూబ్ పర్ సెకండ్ ఇది ఇచ్చాడు. అండ్ ఎడ్జ్ ఇచ్చాడు, అంటే ఎడ్జ్ ఎంత, ఇది x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పని చేయండి, let x, s, v are the edge అంటే నథింగ్ బట్ ఏంటి, సైడే. ఎడ్జ్ అంటే నథింగ్ బట్ ఏంటి, సైడ్, కామా సర్ఫేస్ ఏరియా అండ్ v అంటే వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ at time t seconds, at time t అనుకోండి. x అంటే ఎడ్జ్ అంటే నథింగ్ బట్ ఏంటి, సైడ్ ఆఫ్ ది క్యూబ్. s అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్. v అంటే వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ అనుకున్నాం. అండ్ గివెన్ dv/dt వాల్యూమ్ చేంజ్ అవుతుంది ఎంత, 9 centimeter క్యూబ్ పర్ సెకండ్ చేంజ్ అవుతుంది. అండ్ ఎడ్జ్ అంటే నథింగ్ బట్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, 10 centimeters. ఈ రెండు ఇచ్చాడు మనకి. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఇస్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్, ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టీ, ఎంత 9 centimeter క్యూబ్ పర్ సెకండ్ చేంజ్ అవుతుంది. అయితే
10 x ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్, ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ 10 సెంటీమీటర్స్ దగ్గర దాని సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందో అనేది కనుక్కోమన్నాడు. అది అర్థం, క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఓకేనా. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఎడ్జ్ అంటే సైడ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఎంత అవ్వాలి, ఎక్స్ క్యూబ్ అవ్వాలి. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ వి ఈజ్ ఈక్వల్ టు, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు, ఇప్పుడు మనకి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేట్ విని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ అంటే డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 3x². బట్ మన క్వశ్చన్లో మనకి డివి బై డిటి ఎంత ఇచ్చాడు, మనకి 9 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. బట్ డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు, బట్ గివెన్ డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో 3x² ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ అని సారీ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి 3x² అంటే ఇది dx బై dt ఒకటి వస్తుంది, dx బై dt. ఓకేనా, ఇంటూ dx బై dt ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా, ఇది అర్థమైంది. అది అంటే dx బై dt ఎంత అవుతుంది, dx బై dt ఈజ్ ఈక్వల్ టు 9 బై 3x². దట్ నథింగ్ బట్ ఏంటిది, ఎన్నిసార్లు 3 టైమ్స్. సో ఇది 3 బై x², ఇది dx బై dt. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అర్థమైంది. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇంక్రీజింగ్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ మనకి ఏమి ఇచ్చాడు అంటే dv బై dt అని ఇచ్చాడు, 9 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. మనం ఏం చేసాం, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ v ఈక్వల్ టు x³ దాన్ని డిఫరెన్షియేట్ చేసి dv బై dtకి మనం ఈక్వల్ చేసాం. ఈక్వల్ చేసి మనకి ఏం ఫైండ్ అవుట్ చేసాం, చేంజ్ ఇన్ సైడ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే dx బై dt మనం ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి అట్ x ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అది మన ఎయిమ్, అంతేనా. సో ఆల్సో సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియానా ఒకటే, s ఈజ్ ఈక్వల్ టు 6x². ఫార్ములా అది 6x². డిఫరెన్షియేట్ s, మనకి చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి కాబట్టి డిఫరెన్షియేట్ s విత్ రెస్పెక్ట్ టు TA, విత్ రెస్పెక్ట్ టు t. ఇప్పుడు ఏమవుతుంది, ds బై dt ఈజ్ ఈక్వల్ టు 12x ఇంటూ dx బై dt విత్ రెస్పెక్ట్ టు t చేసాం కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? dx బై dt. ఇప్పుడు ఇది ఏమవుతుంది, dx బై dt మనకి ఆల్రెడీ తెలుసు, 12x ఇంటూ ds బై dt. 12x ఇంటూ dx బై dt మనకి ఎంత, 3 బై x² కాబట్టి 3 బై x². ఈ x² క్యాన్సిల్ అయిపోతే 36 బై x, ఇది ds బై dt. అంటే ఇంక్రీజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ds బై dt మనకి ఎంత వచ్చింది, ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా కదా ఇది, 36 బై. ఎట్ నౌ increasing in surface area at x is equal to 10 centimeters is equal to ds by dt is equal to 36 by 10, that is equal to 3.6 centimeter square. సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కదా, అడిగిందాడు ఏరియా. సో సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇంక్రీజింగ్ ఇన్ ఏరియా
at x is equal to 10 centimeters is equal to 3.6 centimeters square per second. This is the answer. ఓకేనా, ఇది 4th క్వశ్చన్.